ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు, ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. కీర్తనలు 118వ అధ్యాయము 28వ వచనము. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరిచెదను. ఎంత మేలు పొందుకున్నాడో, దేవుని యొద్ద నుండి ఎంత సహాయం పొందుకున్నాడో, అందుకనే ఇంత కృతజ్ఞత కలిగి, ఇంత భావోద్వేగంగా నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరచెదను అని ఈ భక్తుడు ఇంత ఎమోషన్ ఎందుకవుతున్నాడు? దేవుని ద్వారా ఎంతో మేలు పొందుకొని ఉండి ఉంటాడు. అందుకే మేలుని మర్చిపోకుండా కృతజ్ఞత కలిగి ప్రభువుని ఘనపరుస్తాను, స్తుతిస్తాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ప్రభువు ఎన్నిసార్లు ఎన్ని మేలులు చేశాడో గుర్తించావా? లెక్కబెట్టుకున్నావా? దేవుడు చేసిన మేళ్లల్లో నీకేవైనా గుర్తుకున్నాయా? ప్రియబిడ్డ, దేవుడు చేసిన మేళ్లల్లో ఏ ఒక్క మేలుని కూడా నీవు మర్చిపోవద్దు. ఏ ఒక్క విషయాన్ని కూడా నువ్వు మరిచిపోవద్దు. ఎందుకంటే నీ దేవుడు నువ్వు కార్చిన కన్నీటి బొట్టుని కూడా మర్చిపోనన్నాడు. నీవు కార్చిన ప్రతి కన్నీటి బొట్టుని నా యొద్ద బుడ్డిలో దాచిపెడతాను అన్నాడు దేవుడు. నీ కన్నీటిని దేవుడు ఎంతో అమూల్యమైన వాటిగా చూస్తూ నీకు ఎంతో విలువనిస్తున్నాడు. కాబట్టి ప్రభువు చేసిన మేలును ఎప్పుడూ మర్చిపోవద్దు. ఎల్లప్పుడూ నీ హృదయమునందు కృతజ్ఞత కలిగుండు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండు. అది నీకెంతో మేలు, అది నీకెంతో ఆశీర్వాదం, అది నీకెంతో క్షేమము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ వాక్యం మొదటి వచనం నుండి ఈ అధ్యాయాన్ని ధ్యానిద్దాము. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీయులు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందురుగాక. ఇరుక్కునందుండి నేను యెహోవాకు మొర్రపెట్టితిని. విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నా పక్షముననున్నాడు. నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షమున వహించి నాకు సహకారి అయ్యున్నాడు. నా శత్రువుల విషయమై నా కోరిక నెరవేరుట చూచెదను. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అన్యజనులందరూ నన్ను చుట్టుకొనియున్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసెదను. నలుదిశలను వారు నన్ను చుట్టుకొనియున్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసెదను. కందిరీగల వలె నా మీద ముసిరియున్నారు. ముండ్లు కాల్చిన మంట ఆరిపోవునట్లు వారు నశించి పోయిరి.
యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసెదను. నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి. యెహోవా నాకు సహాయము చేసెను. యెహోవా నా దుర్గము, నా గానము. ఆయన నాకు రక్షణాధారమాయెను. నీతిమంతుల గుడారములో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయెను. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. నేను వచ్చునట్లు నీతి గుమ్మములు తీయుడి. నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరమిచ్చియున్నా. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. అది యెహోవా వలన కలిగినది. అది మన కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీనియందు మనము ఉత్సహించి సంతోషించదము. యెహోవా దయచేసి నన్ను రక్షింపుము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదము నొందునుగాక. యెహోవా మందిరములో నుండి మిమ్మును దీవించుచున్నాడు. యెహోవాయే దేవుడు. ఆయన మనకు వెలుగు అనుగ్రహించియున్నాడు. ఉత్సవ బలిపశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరిచెదను. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియబిడ్డలారా, విన్నారు కదా, ఆలకించారు కదా. దేవుడు ఇతని జీవితంలో ఎంత మేలు చేశాడో, ఇతని జీవితంలో దేవుడు ఎంత కృప అనుగ్రహించాడో, అందుకనే అతని మాటలో కృతజ్ఞత ఉన్నది. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరిచెదను అని తన మాటలో, తన హృదయములో దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. దేవునికే యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని నీ కృపలో జ్ఞాపకం చేసుకో తండ్రి. ఎన్నో మేలులు, ఎన్నో కృపలు మాకు అనుగ్రహించావో, అయినా కృతజ్ఞత లేని హృదయం కలిగిన వారున్నారు ప్రభువా. మేము అటువంటి హృదయం కలిగి ఉండకూడదు. మంచి హృదయాన్నివ్వు ప్రభువా. అందరికీ మంచి హృదయాన్నివ్వు. కృతజ్ఞత కలిగిన హృదయాన్నివ్వు. కృతజ్ఞత కలిగిన జీవితాన్నివ్వు. మంచి మనస్సునివ్వు తండ్రి. ఎల్లప్పుడూ నిన్ను ఘనపరిచే, నిన్ను మహిమపరిచే మంచి మనసును, హృదయాన్ని దయచేసి నీ కృపకు ప్రతి బిడ్డని పాత్రులనుగా ఎంచి తండ్రి, నీ చల్లని దీవెనలు ప్రతి ఒక్కరి మీద ఉంచు. మేము బ్రతికి ఉన్నంత కాలము హృదయములో నీ యందు కృతజ్ఞతలు కలిగి నిత్యము నిన్ను స్తుతించుచు ఘనపరుచు భాగ్యమును దయచేయమని యేసు నామములో ప్రార్థన చేయుచు ఉన్నాము తండ్రి. ఆమెన్.